జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య నేను అస్సలు వీడియోస్లో కనిపించట్లేదని ఇందాక ఒక ఫ్రెండ్ అంటూ ఉన్నారు. ఏమైందంటే సడన్గా నా దగ్గర 2 స్టాండ్స్ ఉన్నాయి. 2 స్టాండ్స్ కూడా చూసేటప్పటికి విరిగిపోయి ఉన్నాయి. అంత బ్యాడ్ లెక్క అనుకున్నాను. సో మళ్ళీ కొత్త స్టాండ్ కొనే వరకు నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు ఇంట్లో, అందువల్ల నేనే తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల నాకు కనబడడానికి అవ్వట్లేదు. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేను ఇవాళ రిబ్బన్ పకోడీ అంటారు కదండి, అది చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను ఒక 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను, జల్లించి తీసుకున్నానండి. ఆ తర్వాత దానిలోకి 1 గ్లాసు శనగపిండి, అది కూడా జల్లించి తీసుకున్నాను. ఎప్పుడైనా పిండి వంటలు చేసే ముందు జల్లించడం అయితే కంపల్సరీ, మన అందరికీ తెలిసిందే కదా. కొంచెము పసుపు వేసుకున్నాను, కలర్ బాగా వస్తుందని. సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, అస్సలు ఎక్కువ తక్కువ అవ్వలేదన్నమాట. ఈ 2 వేసుకున్నాక కొంచెము వాము తీసుకుని కొంచెం దంచి వేసుకున్నాను. మామూలుగా మన జంతికలకి దానికి అయితే పెద్ద దంచక్కర్లేదు, ఎందుకంటే ఆ హోల్ కొంచెం రౌండ్గా కొంచెం పెద్దదే ఉంటుంది. సన్నకార పూసకి మళ్ళీ ఈ రిబ్బన్ పకోడీ ఇలాంటి వాటికి ఏంటంటే ఆ వాము అడ్డుపడిపోతుంది అనమాట, గొట్టంలోంచి దిగదు. అందుకని కొంచెం ఇలా దంచి తీసుకోవాలి, లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. సో నేను కొంచెమే కదా అని అందులో అలా దంచి తీసుకున్నాను. నెక్స్ట్ కారం కూడా వేసుకున్నాం. అండ్ సాధారణంగా వెన్న కలుపుతుంటారు ఇందులో. నా దగ్గర వెన్న అంటూ లేదు, నేను వెన్న తీగానే కాచేస్తాను అనమాట, నెయ్యి కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అదే కొంచెం కరిగించి వేసుకున్నాను. నూనె అయితే వేడి నూనె వేయమంటారు కదా, సో అలాగే నెయ్యి కూడా కొంచెం వేడిదే వేద్దాంలే అన్నట్టు అనిపించింది నాకు. సో అప్రాక్సిమేట్గా వేసుకున్నానండి, దానికి ఏం పెద్ద కొలత ఏం లేదు. సో ముందైతే మనము నెయ్యి ఒకసారి కలుపుకోవాలి మంచిగా, ఆ తర్వాతే నీళ్లు పోసి కలుపుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఒక చేత్తోటే ఈ పిండి కలుపుతూ వీడియో షూట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. మీకు చూసే వాళ్ళకి కూడా క్లమ్జీగా ఉందేమో అని అనిపిస్తుంది నాకు. స్టాండ్ ఉంటే హ్యాపీగా దానికి మొబైల్ ఫిక్స్ చేసేసుకోవచ్చు మనము. అది అదేంటో వాడుతున్నదే అలా ఎలా అయిందో నాకు అర్థం అవట్లేదు. సరే, ఇంకోటి వచ్చే వరకు ఇంకేం చేయలేము. సో నీళ్ళు చూశారు కదా, 1 గ్లాసు పైన ఇంకొక 3/4 గ్లాస్ వరకు పట్టింది నాకు. ఇలా ఈజీగా మనం ఇలా వేలు పెడితే ఈజీగా వెళ్ళిపోవాలన్నమాట, పెద్ద ఎఫర్ట్ పెట్టక్కర్లేకుండా. ఆ మాత్రం కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా బాగా రావు, మరీ పలుచగా ఉన్నా కూడా బాగా రావు, చూసుకోవాలి కన్సిస్టెన్సీ మటుకు. అండ్ నూనె పోస్తున్నాను ఇప్పుడు నేను. నూనెకి కూడా ఒక టిప్ ఉంది నా దగ్గర, చెప్దామని అనుకుంటున్నా. మీరు వేసే ఏ పిండి వంట అయినా మీకు ఇంత అమౌంట్కి ఇంత నూనె పడుతుంది అని అప్రాక్స్గా ఐడియా ఉంటుంది కదా. ఎంత పడుతుంది అనిపిస్తుందో మీకు అంత నూనె ముందే పోసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే వద్దు అని కొంచెం కక్కుర్తి అనుకో ఏదన్నా అనుకో తక్కువ పోస్తారు. తర్వాత మళ్ళీ రెండోసారి ఎప్పుడు మీరు నూనె పోసినా అది నూనె పీల్చేయడం మొదలు పెడతాయి. ఆ వస్తువు మీరు ఏది వేయిస్తున్నారు ముందు పీల్చదు నూనె, రెండోసారి నూనె వేశారు అంటే మటుకు తప్పకుండా నూనె పీలుస్తుంది. సో ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ అంటే నా ఒక్కరిదాంతే కాదు, మా పూర్వీకులు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో ఎంత నూనె పడుతుందో అది ఎలాగ పోయికి తప్పదు, సో ముందే పోసుకోండి. దానివల్ల వస్తువు పాడవకుండా ఉంటుంది. సో ఇప్పుడు జంతికలు గొట్టానికి చూశారు కదా, కొత్త గొట్టం ఆ మధ్య నేను చూపించాను. యాక్చువల్లీ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తీసుకున్నానని మా కోడళ్ళకి కొత్త ఇంటి వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు కొన్నాను అని కూడా చూపించాను. సో అది ఇన్నాళ్ళకి వాడడం అయిందనమాట. సో జంతికల గొట్ట ముందు శుభ్రంగా కడిగేసి తుడిచి లోపల మంచిగా నెయ్యి అప్లై చేశాను, నూనె రాసుకోవచ్చు. సో అలాగ పిండి ఫిలప్ చేసుకున్నాను. లోపల చిన్న పిండి ముద్ద వేసి చూసాను అనమాట, కరెక్ట్గా వేగుతుందా లేదా, నూనె సరిగ్గా కాగిందా లేదా చూడడానికి. సో సరిగ్గా కాగింది కాబట్టి ఇలా జంతికలు అందులోంచి ఇలా పిండి వేసుకున్నాను. ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదండి, 2 చేతులు కావాలి కదా జంతికలు గొట్టం తిప్పడానికి. సో అందువల్ల మరీ ఎక్కువగా ఫిలప్ చేసేసుకోవద్దు, ఎందుకంటే ఇవి కొంచెం బ్రాడ్గా ఉంటాయి కాబట్టి కొంచెం నూనె పై వరకు తగలలేదనుకో అక్కడక్కడ పచ్చి ఉండిపోతుంది. అందుకని మరీ నిండుగా వేసేసుకోవద్దు, ఒక ఫుల్ టర్న్ తిరిగిన తర్వాత ఆపేసుకోవడం మంచిది. అన్నీ ఊరికే ఎక్కువ ఓవర్లోడ్ చేస్తే కూడా సరిగ్గా వేగవు, మధ్య మధ్యలో పచ్చి ఉండిపోతాయి అన్నమాట. సో నాకు ఇలా మొత్తం మీద ఇలాగ ఒక 9 చుట్లో ఎన్నో వచ్చాయి నా కలిపిన పిండికి, అలా రెండిట్లోనూ సర్దాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. నేను కూడా రిబ్బన్ పకోడా చేయడం ఫస్ట్ టైం. జంతికలు ఇంకా అవన్నీ ఎప్పుడు చేస్తూ ఉంటాను, కానీ ఇవి మా ఆయనకి మా చిన్న అబ్బాయికి ఇద్దరికి కూడా ఇష్టము రిబ్బన్ పకోడా. సర్లే ట్రై చేద్దామని చేశాను.
పెద్ద కష్టమైన రెసిపీస్ ఏం కాదండి, ఇవన్నీ హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. నాకైతే గంట పట్టింది ఇదంతా చేయడానికి, అంతేను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేస్తారు కదూ. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.